మటన్ని ఇలా ఒకసారి బాగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మటన్ కర్రీకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, స్టార్ పువ్వు మొత్తం అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బిర్యానీ ఆకు, అట్లాగే 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. అల్లం పచ్చి వాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా మటన్ బాగా పట్టేటట్టు తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఆయిల్తోనే కొంచెం మటన్ అంతా మగ్గేటట్టు ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లా వేయించుకోవాలండి. నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, మీడియం సైజు 2 టమాటాలు, కొంచెం కల్లుప్పు ఫ్రెండ్స్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం అంతా బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఇంకా మగ్గనిచ్చేయాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మటన్ అంతా. ఇప్పుడు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం మనం. కారం వేసుకొని ఒక 5 నిమిషాలు అయిందండి. నూనె కూడా బాగా తేలింది. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మంచిగా బాగా ఉడికించుకుందాం. మటన్ అనేది మెత్తగా ఉడికితేనే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 20 నిమిషాల్లో ఇంకా అయిపోతుందండి బాగా. మన మటన్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఉడికినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం. గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపి, ధనియాలు, చెక్క, యాలక అన్నీ కలిపి మిక్స్ చేసుకున్న మసాలా. ఇప్పుడు ఇంక మసాలా అంతా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 నిమిషాలు ఇంకా అట్లా ఉడికిస్తే ముక్క కూడా ఉడికినట్టే. ఇంకా ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకొని ఇంక దించేసుకున్నాం, అయిపోతుంది. ఇంక అయిపోయింది ఫ్రెండ్స్. మన మసాలా కూడా మొత్తం అంతా ముక్కకు పట్టినట్టు బాగా. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకున్నాం. ఇంకా